దేవాలయాలు అనగానే పవిత్రత గుర్తొస్తుంది. పవిత్రత అంటే అసలు అక్కడ ఎలాంటి తప్పులు జరగనిది అని అర్థం. మద్యం సేవించడం అనేది అపవిత్రత కిందికి వస్తుంది. కానీ కొన్ని దేవాలయాల్లో మద్యం కూడా దేవునికి కానుకగా సమర్పిస్తారు. కారణం అవి వాళ్ళ నమ్మకాలు. అలాగే నేను కూడా కొన్ని నమ్ముతాను. నేను పెట్టే ప్రతి కాన్సెప్ట్ మీకు నచ్చుతుందని. ఎందుకంటే నేను మీ భక్తుణ్ణి కాబట్టి. మీరు విన్నది నిజమే, నేను మీ భక్తుణ్ణి, మీరు నా దేవుళ్ళు. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి. మీలో నా వీడియోస్ కి బ్యాడ్ కామెంట్స్ పెట్టే దొంగ దేవుళ్ళు ఉంటే సారీ, నేను మీకు భక్తుని కాదు భయ్యా. ఈ మధ్య ఒకరు నాతో కామెంట్స్ లో మాట్లాడారు. వాళ్ళ పేరు కృష్ణ సౌందర్య రెడ్డి గారు. కృష్ణ సౌందర్య రెడ్డి గారు ఏమన్నారంటే, నేను మీ వీడియోస్ షేర్ చేయను అన్నారు. ఎందుకు అంటే నా ఇష్టం అన్నారు. కృష్ణ గారు, నేను ఒక విషయం చెప్తాను, బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ మీకు మాత్రమే కాదు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా అందరూ ఆన్సర్ చేయవచ్చు. క్వశ్చన్ ఏంటంటే, చీకటి పడ్డప్పుడు చంద్రుడు వచ్చాడు కదా అని సూర్యుడు లేడు అనుకుంటే తప్పు నీదవుతుందా, సూర్యుడిది అవుతుందా, లేక చంద్రుడిది అవుతుందా? ఇవన్నీ కాకపోతే తెలుగు మోజోది అవుతుందా? క్వశ్చన్ మళ్ళీ వినండి. చీకటి పడ్డప్పుడు చంద్రుడు వచ్చాడు కదా అని సూర్యుడు లేడు అనుకుంటే తప్పు నీదవుతుందా, సూర్యుడిది అవుతుందా, లేక చంద్రుడిది అవుతుందా, లేక తెలుగు మోజేది అవుతుందా? దీనికి ఆన్సర్ కరెక్ట్గా చెప్పే బ్రెయిన్ మీకు ఉంటే ఆ బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పే దమ్ము నాకుంది. ఇక ఆలస్యం ఎందుకు, వీడియో చూడడం అయిపోయాక ఆన్సర్ కోసం ఆలోచించండి. మీ ఆన్సర్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా మీ దగ్గర ఏమైనా టాపిక్స్ ఉన్నా మా మెయిల్ ఐడికి టాపిక్స్ కానీ మీ డౌట్స్ కానీ మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. కొన్ని విచిత్ర దేవాలయాలు, ఒక్క క్షణం నిజమా అనిపించేంతటి వింత ప్రసాదాలు, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మద్యం అంటే చిచి అనే మనుషులు. అసలు మద్యం తాగిన వాడు గుడిలోకి వెళ్ళటం మహాపాపం అనే మనం మనుషుల మధ్య ఒక విచిత్ర దేవాలయం ఉందండి. ఏకంగా ఆ గుడిలో మద్యమే పోస్తారు నైవేద్యంగా. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కలకాల భైరవ్నాథ్ దేవాలయంలో దేవుడికి నైవేద్యంగా పెట్టిన మద్యం సంవత్సరం పొడవునా ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఇక్కడకు వేలాది మంది భక్తులు వచ్చి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఈ కాలభైరవనాథ దేవుడు తమ నగరాన్ని సంరక్షించే దేవుడిగా చెబుతూ ఉంటారు. ఇక రెండో టెంపుల్ గురించి చెప్పాల్సి వస్తే, సాయంత్రం పూట అలా షికారుగా గాలి పీల్చుకోవడానికి అలా టౌన్లోకి వెళ్ళినప్పుడు, గాలి పీల్చుకోవడానికి టౌన్లోకి వెళ్ళరు కదా, అయితే సాయంత్రం పూట స్నాక్ పేరుతో ఏవైనా తినడానికి వెళ్ళినప్పుడు మనకు గుర్తొచ్చే ఐటమ్ న్యూడిల్స్. అది కేవలం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే దొరుకుతుంది అనుకుంటే నువ్వు నూడిల్స్లో కాలేసినట్లే. నూడిల్స్ టెంపుల్లో కూడా పెడతారు నైవేద్యంగా. కలకత్తాలోని కాళీమాత టెంపుల్లో నూడిల్స్ ప్రసాదంగా ఇస్తారు. ఈ టెంపుల్ ను కలకత్తాలోని తాంగ్రా ప్రాంతంలో ఒక కల చైనా జాతి ప్రజలు నిర్వహిస్తున్నారు. మరొక ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ చైనీయులు అంతా చాలా వరకు బౌద్ధులు లేదా క్రిస్టియన్లుగా ఉంటారు. కానీ ఇచ్చే ప్రసాదం దేవతలకు నైవేద్యంగా పెట్టిన నూడిల్స్ లేదా రైస్ గా ఉంటుంది. ఇక మూడవ దానికి విషయానికి వస్తే, విమానాలతో మనం ఏం చేస్తాం, పక్క కంట్రీలోకో లేక పక్క దేశానికో వెళ్ళటానికి ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ జనాలు మాత్రం విమానాలను దేవుడికి సమర్పిస్తారు, వాళ్ళ కోరికలను తీర్చమని. అన్నట్లు విమానం అనగానే పెద్ద విమానం అనుకున్నారు కదూ, పెద్ద విమానం కాదు, బొమ్మ విమానం లేండి. హవాయి జహాజ్ గురుద్వారా లేదా ఏరోప్లేన్ టెంపుల్ పంజాబ్. ఈ టెంపుల్లో భక్తులు తమ మొక్కుబడులుగా టాయ్ విమానాలను దేవుడికి సమర్పిస్తారు. ఈ భక్తులు తాము అమెరికా, ఇంగ్లాండ్ వంటి విదేశాలకు వెళ్లాలంటూ ఈ మొక్కుబడులను సమర్పిస్తారు. ఈ సంత బాబా నిహాల్ సింగ్ గురుద్వార్ టెంపుల్ పంజాబ్లోని డాబా ప్రాంతంలో కలదు. ఈ ఆచారం ఎప్పటి నుండి మొదలైందో ఎవరికి తెలియదు. కానీ ఈ గురుద్వారా సమీపంలోని షాపులు మాత్రం ఈ బొమ్మ ఎయిర్ బస్సులు, బోయింగ్ విమానాలతో అద్భుత బిజినెస్ చేస్తూ ఉంటారు అక్కడ ప్రజలు. ఇక ఇంకొక టెంపుల్ గురించి చెప్పాల్సి వస్తే, బ్రహ్మదేవుడి టెంపుల్స్ మనం చాలా వరకు ఎక్కడ చూసి ఉండము. అందుకే బ్రహ్మదేవుడికి టెంపుల్ లేదు అని కొందరు ఫిక్స్ అయ్యారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ టెంపుల్ విషయం చెబుతున్నా. బ్రహ్మదేవుడికి భూమిపై దేవాలయం లేదని చెబుతూ ఉంటారు. కానీ బ్రహ్మదేవుడికి ప్రపంచం మొత్తంలో రాజస్థాన్లోని పుష్కర్లో కల దేవాలయం ఒకటి కలదు. ఈ టెంపుల్ను ఒక పెద్ద 4 తలల విగ్రహంతో 14వ శతాబ్దంలో నిర్మించారు. ఇక ఇంకో టెంపుల్ గురించి చెప్పాలంటే, బుల్లెట్ అనగానే బైక్ అంటాం, కానీ బైక్ని పూజిస్తారు. వినటానికి విచిత్రంగా ఉండే ఈ టెంపుల్ రాజస్థాన్లోని జోధాపూర్లో ఉంది. అసలు విషయం తెలుసుకుంటే వామ్మో అంటారేమో, మీరే వినండి. రాజస్థాన్లోని జోధ్పూర్లో బుల్లెట్ బాబా టెంపుల్ కలదు. ఇక్కడ అసాధారణం అంటే, ఈ గుడిలో దేవుడికి బదులు ఒక రాయల్ ఎన్ఫీల్డ్
పూజించబడుతుంది. ఈ బుల్లెట్ బాబాకు నైవేద్యంగా లిక్కర్ పెడతారు. ఈ గ్రామ ప్రజలు ఈ బుల్లెట్ దేవుడు తమను రోడ్ యాక్సిడెంట్ల నుండి లేదా ఇతర దుర్ఘటనల నుండి కాపాడుతాడని నమ్ముతారు. ఇక ఇంకొక టెంపుల్ గురించి చెప్పాల్సి వస్తే, ఒక మిలిటరీ వ్యక్తికి గుడి కట్టారు. ఇక్కడ అసాధారణ విషయం ఏంటంటే, ఒక యుద్ధ స్మారకాన్ని ఒక టెంపుల్గా పూజిస్తారు. ఇది ఒక వాస్తవ టెంపుల్ కాకపోయినప్పటికీ మన ఇండియన్ ఆర్మీకి చెందిన జవాన్లు ఈ యుద్ధ స్మారకాన్ని పూజిస్తారు. ఈ యుద్ధ స్మారక బాబాకు ప్రతిరోజు ఉదయం 4:30 గంటలకు టీని నైవేద్యంగా పెడతారు. బ్రేక్ఫాస్ట్ ఉదయం 9 గంటలకు పెట్టి డిన్నర్ రాత్రి 7 గంటలకు నైవేద్యంగా పెడతారు. అక్కడ కల బూట్లను ప్రతిరోజు పాలిష్ చేస్తారు. చివరికి బాబా కొరకు అంటూ ఒక బెడ్ కూడా ఏర్పరుస్తారు. ఈ యుద్ధ స్మారక బాబా 52 సంవత్సరాల కిందట మరణించాడని చెబుతారు. ఈ యుద్ధ స్మారకం 1962లో జరిగిన ఇండియా చైనా యుద్ధంలో మరణించిన జస్వంత్ సింగ్ రాబర్ట్ మహావీర్ చక్ర 4 గర్ఫాల్ రైఫిల్స్ స్మారకంగా నిర్మించారు. ఈ స్మారకం అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్కు వెళ్లే మార్గంలో కలదు. నేనందించిన ఈ సమాచారం మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా పెట్టండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.